రాజ్యసభలో ఈరోజు రేణుకా చౌదరి గారు పౌరుష పదజాలాన్ని వాడారు. మొత్తం మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు అగ్గి మీద గుగ్గిలంలా మనుతూ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులని ఆ పదంతో వాడటం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాట తప్పు అంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూముల్ని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చినటువంటి రైతులని, మహిళలని కూకట్పల్లి ఆంటీస్ అన్నప్పుడు లేని బాధ ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్థాయేనా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయేనా? ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటేనా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన నోటితోటి ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడినప్పుడు నోరు మెదపలేని చేతగాని సన్నాసులు వీళ్ళకి ఈరోజు పౌరుషం పరుచుకొస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి రాజధానిని ఒక కులానికి అంటగట్టి ఒక కులానికి ఆపాదించినప్పుడు ఆనందపడి సంకలు గుద్దుకున్న మీరు ఇవాళ మీ అటువంటి ముఖ్యమంత్రి పదవికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడితే మీరు అంత బాధపడి మళ్ళీ గుల్లాలు పడుతున్నారే. మరి దాదాపుగా 1630 రోజులు అమరావతి రైతులు, ఆడవాళ్ళు, అభంశోభం తెలియనటువంటి మహిళలు ప్రభుత్వానికి భూములు ఇచ్చిన పాపానికి అన్ని రోజులు మానసిక ఆవేదన పడ్డారే. వాళ్ళ ఆవేదనతో పోల్చుకుంటే నాకు తెలిసి ఈ భాష చాలా తక్కువ. అసలు ఏ సందర్భంలో మాట్లాడారో ముందు ఆ మాట్లాడినటువంటి భాషను తెలిసిన తర్వాత ఇక్కడ ఏ సందర్భంలో ఇది మాట్లాడారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కేవలం అక్కడ కట్టు పేస్ట్ పెట్టేసి మిగతా తీసేయటం కాదు, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అసలు రేణుకా చౌదరి గారు రాజ్యసభలో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. It was Amaravati anyway. I had told the then Chief Minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. It was Amaravati anyway. Yes. మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రేణుకా చౌదరి గారు. ఇంకా చాలామంది కమ్మ కులంలో ఉండి ఉన్నత స్థానాల్లో చేరిన వెధవలు, జగన్ పక్కన చేరినటువంటి వెధవలు ఈరోజు మీరు నిజంగా మీలో కమ్మ DNA ఉంటే రేణుకా చౌదరిని చూసి బుద్ధి తెచ్చుకోండి, రేణుకా చౌదరిని చూసి సిగ్గు తెచ్చుకోండి. లేదా మీ కులం వదిలేసుకోండి, మీ కులం ఐడెంటిటీని వదిలేసుకోండి. మీ కులం ఐడెంటిటీని వదిలేసుకోండి. ఏం తప్పు చేశామయ్యా? జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాం? మీ అయ్యని ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించింది కమ్మ సామాజిక వర్గం. కమ్మ వాళ్ళు ప్రాబల్యం ఉన్నటువంటి కందుకూరు, అద్దంకి లాంటి నియోజకవర్గాల్లో మీ నాయనకి పట్టం కట్టారు. మరి రెడ్లు ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు? ఎప్పుడో గాలి వీచినప్పుడు తప్పనిచ్చి. కానీ గాలితో సంబంధం లేకుండా మీకు అండగా తెలిసిన సందర్భాలు ఉన్నాయి. 2014లో అద్దంకిలో గెలిచింది ఎవరయ్యా? సంతనూతలపాడులో గెలిచింది ఎవరయ్యా? 19లో గెలిచింది ఎవరయ్యా? సంతనూతలపాడులో. కందుకూరులో 14, 19 గెలిచింది ఎవరయ్యా? అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉంది? అనేక నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గంలో 2019లో గెలిచింది ఎవరయ్యా? అనేక నియోజకవర్గాలలో ఓట్లు వేసే వరకు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిపాలన మారిపోయిద్దేమో, పరిపాలనలో మార్పులు వస్తాయేమో అని చెప్పి ఓట్లు వేస్తే గద్దెనెక్కినాక నువ్వు కూర్చొని కమ్మ సామాజిక వర్గం వాళ్ళని దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసావు. నువ్వు ఏం తప్పు చేసావనయ్యా నువ్వు? నేను అడుగుతున్నా ఈరోజు స్ట్రైట్గా. నీ పక్క నుండి మోచేతి నీళ్ళు తాగుతున్న చెంచాగాళ్ళకి నేను అడుగుతున్నా, అరే నిజంగా మీలో కమ్మ DNA ఉంటే మీరు రాజీనామాలు చేయండి. మీరు ఆ ముందు ఆ పార్టీకి సిగ్గు లేకుండా, లేదా మీ కమ్మ కులాన్ని వదిలేసుకోండి, మీ ఐడెంటిటీని వదిలేసుకోండి, ఏదైనా కొత్త తెగ పెట్టుకోండి. ఆ కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి గుట్కాగాళ్ళకి ఏదైనా కొత్త జాతి తెగ పెట్టుకోండి. ఏం తప్పు చేసామయ్యా? మీ నాన్న టైంలో కూడా ఎప్పుడు అనలేదే కమ్మవాళ్ళు వేరు, రెడ్డి గారు వేరు అని ఎప్పుడు అనలేదే. మీ నాన్న టైంలో కూడా రాజకీయాలు హోందాగా చేశాడు. అక్కడ ఉన్నటువంటి స్థానాలలో ఉన్నటువంటి అభ్యర్థిని చూశాడు తప్ప నుంచి వాడి కులాన్ని చూడలేదు మీ నాన్న. కానీ నువ్వు వచ్చిన తర్వాత చేసావు. నువ్వు వచ్చిన తర్వాత ఒక ఎన్నికల కమిషన్కి కులాన్ని అంటగట్టావు.
ఆఖరికి 5 కోట్ల మంది బిడ్డల భవిష్యత్తు కోసం తీర్చిదిద్దిన రాజధానికి కులాన్ని అంటగట్టావు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మొదటి ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తివి నువ్వు ఏం చెప్తావు? భారత రాజ్యాంగానికి లోబడి కుల మతాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి ప్రమాణం చేసినటువంటి ప్రమాణాన్ని తుంగలో దొక్కి ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేశావు. ఇలా ఒక వ్యక్తిని రా అంటే మీకు పొడుచుకొచ్చేసింది. అమరావతి రైతుల మహిళని కూకట్పల్లి ఆంటీస్ అంటే పొడుచుకురాల వాళ్ళకి పడాలి వాళ్ళు. ఎందుకని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కమ్మవాడైతే చట్టాలకు లోబడి పనిచేయడా? ఆయన చట్టాలకు లోబడి పనిచేయడా? అంటే ఇవన్నీ ఏంటి? ఏం చేసావు? మొదట్లో కొన్నాళ్ళు పారింది, ఓహో నిజంగానే కమ్మవాళ్ళు దోపిడీదారులు కావాలని. తర్వాత ఏమైంది? బీసీల మీదకి వచ్చావు. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఒరే కమ్మోళ్ళని దూరం చేసుకున్నారా పాపం, వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద దాడి చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగినటువంటి అంశాలని మొత్తం కులానికి ఎట్లా ఆపాదన చేస్తాం అనుకున్నారు. తర్వాత ఏంది? నా మేనమామలు ఎస్సీ ఎస్టీలు అన్నావు. చివరికి వాళ్ళని చంపి రోడ్డు మీద పడేసినా కూడా దిక్కు దివాణా లేకుండా పరిస్థితులని పరిపాలన సాగించావు. మొదట కమ్మని టార్గెట్ చేసావు, తర్వాత బీసీని టార్గెట్ చేసావు, తర్వాత ఎస్సీ ఎస్టీని టార్గెట్ చేసావు, తర్వాత బ్రాహ్మణుని టార్గెట్ చేసావు. ఫైనల్ ఏం సాధించావు? చివరికి ఈరోజు నీ సామాజిక వర్గంలో కూడా ఇక మనం మళ్ళీ అసలు నిజమైనటువంటి రెడ్లు ఎలా ఉంటారండి? పౌరుషానికి మారిపేరు రెడ్లు. నువ్వు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మా నాన్న లేడు, మా చిన్న ఆయన చచ్చిపోయిండు, మా అమ్మ లేదు, మా అక్క వదిలి పెట్టేసింది, మా చెల్లి పోయింది, ఈ ఏడుపులేంది? ఏడుపులు నేడుస్తాడా? పౌరుషానికి మారిపేరు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా. అసలు ఏమన్నా నీలో ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు నేను స్ట్రైట్గా అడుగుతున్నా. అసలు రెడ్లు అంటే పౌరుషానికి మారిపేరు. అలాంటి రెడ్ల లక్షణం నీ దగ్గర ఉందా? అసలు ఈ మధ్య కొత్తగా ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అల్లది నేనే కట్టా, ఇది నేనే కట్టా. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లాంటి అంటే దీన్ని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకేదైనా మాట్లాడితే రూల్స్ లైన్ దాటి మాట్లాడతావేమో అనిపిస్తుంది. అసలు కనీసం నువ్వు నీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని నేను ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడాను, ప్రజల్లో కరెక్ట్గా వెళ్ళిందని ఆలోచన చేయవా? రేపు నరేంద్ర మోడీ గారిని కూడా నరేంద్ర చౌదరి గారు కాబట్టి అమరావతికి ఏకగ్రీవం చేశాడు. అమిత్ షాని కూడా అమిత్ షా చౌదరి అని పెట్టేసాయి. అలవాటే కదా మన బులుగు మీడియా ఉన్నంత వరకు మనకి ఇబ్బంది ఏముంది? ఆ గొర్రె నాకుడులకు 5 రూపాయలు ఇస్తే ఏదైనా పెడతారు. ఆ గొర్రెలకు 5 రూపాయలు ఇస్తే ఏదైనా పెడతారు. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఉన్నంతకాలం నీకు ఇబ్బందే లేదు, డోకానే లేదు. అంత బాధ ఏమొచ్చిందయ్యా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సిన డిగ్నిటీ లేనప్పుడు పొందాల్సిన గౌరవం కూడా అంతే పొందుతాడు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేపిస్తాడు, కేంద్ర కార్యాలయం మీద దాడి చేపిస్తారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి వాటిలో మీరు కుల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అసలు ఎవడన్నా బుర్రన్నాడు ఎవడైనా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా వైసీపీలో ఎవడన్నా అరాకొర కృష్ణా గుంటూరు జిల్లా ఆ నాయకులు ఎవడన్నా వాడు మీకు సిగ్గుసరం లేదంటారా? ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారా మీరు? ఎట్లా గెలుస్తారు మీరు? 100 నియోజకవర్గానికి 150 కోట్లు పెట్టినా మీరు గెలవరు. ఎట్లా గెలుస్తారు? నేను వస్తే రాజధాని ఉంచను. ఎట్లా గెలుస్తావు రాజధాని ఉంచకపోతే? మొదట ఫలాలు పొందేది మీరే. అలాంటిది మీకు మీ నోటికాడ పుట్టగొట్టేస్తానంటే లేదు మేము ఇంకా నాయకులుగా కొనసాగుతున్నాం అంటే మీరు ఇండిపెండెంట్గా గెలవనన్నా గెలుస్తారు. ఫ్యాన్ బొమ్మ మీద మీరు నామినేషన్ ఇస్తే 150 కోట్లు పెట్టినా కూడా గెలవరు ఆ నియోజకవర్గాలలో, కృష్ణా గుంటూరు 2 జిల్లాలలో. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్లలో ఒక సామాజిక వర్గాన్ని నీచంగా అవమానం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బలిపశువులు చేయాలని చూశారు. కాబట్టి ఇవాళ ఏదో ఆయన ఒక్క మాట అన్నారని చెప్పి బాధపడాల్సిన పనిలే. ఈ మాట ఇవాళ అధికారం పోయినాక అల్లామా, ఆయన అధికారంలో ఉన్నప్పుడే అనింది. అది కమ్మ వాళ్ళ ఆడపిల్లలకి చేతికి గాజులే కాదురా, ముంజేతికి మీసాలు కూడా ఉన్నాయని చెప్పి మేము ఒప్పుకుంటాం, గర్వంగా ఒప్పుకుంటాం. ఇవాళల్లా ఆమె జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఉన్న రోజు ఆ రోజే చెప్పింది. ఆ రోజు అన్నమాట ఈరోజు రాజ్యసభలో చెప్పారు ఆమె, అంతే. ఎందుకు దానికి అంత బాధపడుతున్నారు? ఇవాళ వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాల్సింది, మీ నాయకుడి మైండ్ సెట్ మార్చుకోవడం నేర్పించండి ఫస్ట్ మీ నాయకుడికి. మీ పరిస్థితి ఇవాళ ఎలా ఉందంటే కప్పుకుంటే మానం పోతుంది, ఇప్పుకుంటే సిగ్గుపోతుంది. అది మీ పరిస్థితి అయిపోయింది. ఇవాళ మీ పరిస్థితి అది. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీరు.
కాబట్టి రేణుకా చౌదరి గారు రాజ్యసభలో పరువు తీశారని బాధపడద్దు. ఇంకా మా అన్నకు మంచి బుద్ధి రావాలి, సత్ప్రవర్తన కలగాలి. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఎప్పటికొకప్పటికి శుభ్రంగా అట్టకెక్కిస్తే నా తెలిసి 2029 వరకు అట్టకెక్కదలే. 2029 తర్వాత ఏమైనా అట్టకెక్కిద్ది నేను అనుకుంటున్నా. అది వాస్తవ విషయం.